తారక్ బన్నీ విజయాల మధ్య చరణ్ ఒత్తిడి. ఇప్పుడు రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది అతడికి ఎంతో ఒత్తిడిని తీసుకురావడం ఖాయం. ముఖ్యంగా చరణ్ తన సొంతంగా ముద్ర వేయాల్సిన సమయం ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది RRR తర్వాత తారక్ సోలో హిట్ అందించింది. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియాలో తన మార్కును పెట్టాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2తో సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. పుష్ప మొదటి భాగంతో నార్త్ బెల్ట్ లో బాగా పాపులర్ అయిన బన్నీ రెండవ భాగంతో ఖాన్లు కపూర్లను పక్కకు నెట్టేశాడు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నా అవి నిజంగా సంచలనాలు అవుతాయా అన్నది తేలాల్సి ఉంది. RRR విజయం తారక్ తో కలిసి వచ్చిన హిట్ మాత్రమే. చరణ్ సోలో పాన్ ఇండియా సక్సెస్ ఎప్పటి వరకు లేదు. హిందీలో జంజీర్ ఫ్లాప్ అవ్వడం తర్వాత చరణ్ హిందీ సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో చరణ్ తన అన్ని లెక్కల్ని సరిచేసుకుని సోలో పాన్ ఇండియా హిట్ అందుకోవాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.